పోయి సగం మరి ఇప్పుడు నీ లక్షన్నర అప్పు ఎట్లా మరి ఎవరు తీర్చాలి? బ్యాంక్ అధికారులు బ్యాంక్ వాళ్ళకి అడిగిపోతే అసలు మాకు ఏం తెలియదు, ఇంకా మీకే ఇంతంత తెలుసు అని డబ్బులు అంటారు. రాలేదా వాళ్ళ దగ్గరికి? రాలేదంటారు. ఆ, వాళ్ళు ఏం స్పందిస్తలేరు. ఆ ఆర్టికల్స్ ఆఫీస్కి పోతేనేమో మీరు అప్పు కడితే కదండి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేది అంటారు. ఇప్పుడు పోయిన యాసింగ్ పైసలు ఇవ్వకనే అప్పులపాలైన రాంగ పోంగా 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళకి ఇచ్చారు. ఇక రోజు ఆ బ్యాంకులు కాడికి పోతున్నాం. ఓడు అప్పిస్తే వెళ్ళాడు, ఈ లక్ష కడితేనే 2 లక్షలు ఇస్తా అంటుండు. పాత వడ్డీలు ఉన్నాయా? పాత వడ్డీల కింద పోయి అన్ని వడ్డీలు అన్నీ మేము ఇంతకుముందు కేసీఆర్ ప్రతి సంవత్సరం రైతు బంధు ఇచ్చేది వాటికే రెన్యువల్ చేసుకునేది, మళ్ళీ అవసరం ఉంటే ఇంత తెచ్చుకునేది, అట్లా నడుస్తుండే. ఈయన ఇచ్చిందే లేదు కదా, ఇచ్చింది లేదు. ఇచ్చిన దానికి ఆ అప్పులన్నా ఇవ్వకుండా రోజు ఒక గైడ్ లైన్ ఇస్తారు కదా, రేషన్ కార్డు ఉంటే ఇస్తాము,